ఇక్కడ ఋషీశ్వరులు తపస్సు చేసుకునే స్థలం ఇది. ఇలాంటి విగ్రహం ఎక్కడా లేదు. ఇక్కడ పెద్ద నాగేంద్రుడు వచ్చి విగ్రహాన్ని చుట్టుకుని సర్పం విప్పి బుసలు కొట్టేవారు. సాధారణంగా శివుణ్ణి అందరూ కూడా లింగ రూపంలో పూజిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల మాత్రం విగ్రహ రూపంలో శివుడు కనిపిస్తూ ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని యనమదురులో శివుని యొక్క తల్లక్రిందులుగా ఉండే ఒక విగ్రహం చూస్తూ ఉంటాం. కానీ ఎక్కడా లేని విధంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమలాపురంలో గోదావరికి కేవలం 50 మీటర్ల దూరంలోనే భిక్షేశ్వర స్వామి అనే ఆలయం ఉంది. దాదాపు ఈ ఆలయం ఎన్నో ఏళ్ల క్రితం, అంటే రాజులు పరిపాలించిన అప్పుడు కన్స్ట్రక్షన్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ వారు డేట్ కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే దాదాపు భూమిలో ఉంది ఈ ఆలయం అంతా కూడా భిక్షేశ్వర స్వామి. అయినప్పటికీ కూడా ఈ ఆలయంలో కింద భూమిలో ఉన్న స్వామివారు విగ్రహ రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అయితే గోదావరికి పక్కనే ఉండడము, కొంచెం దూరంగా ఉండడంతో ఈ ఆలయం అభివృద్ధి చెందనప్పటికీ కూడా ఈ ఆలయం విశిష్టత అయితే మాత్రం దాదాపు ఎన్నో ఏళ్ల క్రితం కట్టినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక్కడ ఋషీశ్వరులు తపస్సు చేసుకునే స్థలం ఇది. ఇలాంటి విగ్రహం ఎక్కడా లేదు. ఇక్కడ పెద్ద నాగేంద్రుడు వచ్చి విగ్రహాన్ని చుట్టుకుని సర్పం విప్పి బుసలు కొట్టేవారు. తర్వాత కాలంలో కొంతమంది ఈ ఆలయానికి అభివృద్ధికి పూనుకున్నారు. ఇదంతా కూడా కొత్తగా దీనికి సంబంధించి చిన్న లుక్ అనేది తీసుకొచ్చారు. అంతకుముందు పూర్తిగా కూడా ఈ ఆలయం మొత్తం రాజులు కట్టిన దానిలా ఉండేది. మనం చూద్దాం, కిందకి దిగుతున్నాం, మనం భూమిలోంచి కిందకి దిగుతున్నాము పైనుంచి. ఇక్కడ ఆలయం మొత్తం కిందకు ఉంటుంది. ఇప్పుడు మనం పైనుంచి మాట్లాడాము, ఇప్పుడు కిందకి దిగాము. కింద స్వామివారు విగ్రహ రూపంలో దర్శనమిస్తున్నారు, భిక్షేశ్వర స్వామి. అయితే ఎక్కడ అతను కూర్చుని ఉన్నారు. ఆయనకి ఈ ఆలయం ఇక్కడ త్రవ్వించమని తన మనసుకు ఒక ఆలోచన వస్తే త్రవ్విస్తే ఈ ఆలయం అంతా కూడా బయటపడిందని అయితే ఆయన చెప్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. దాదాపు ఈ ఆలయం అంతా కూడా ఎన్నో ఏళ్ల క్రితం, దాదాపు పూర్వం ఎన్నో ఏళ్ల క్రితమే ఉన్నట్టు మనం చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా కూడా శివుడు విగ్రహ రూపంలో కనిపించరు అని అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఈ విలేజ్లో గోదావరికి అత్యంత సమీపంలోనే ఈ స్వామివారు, భిక్షేశ్వర స్వామివారు దాదాపు భూమి లోపల ఉండడం మనకి చూడొచ్చు. ఇక్కడ ఋషీశ్వరులు తపస్సు చేసుకునే స్థలం ఇది. ఇలాంటి విగ్రహం ఎక్కడా లేదు. ఇక్కడ పెద్ద నాగేంద్రుడు వచ్చి విగ్రహాన్ని చుట్టుకుని సర్పం విప్పి బుసలు కొట్టేవారు. క్లియర్గా మనం చూడొచ్చు. ఇక్కడ ఎవరైతే తన మనసులో ఒక ఆలోచన వచ్చి త్రవ్వించగా ఈ భూమిలో ఈ విగ్రహం అంతా బయటపడిందని అయితే ఇక్కడ చెప్తున్నారు. ఆయనతో మాట్లాడదాము. గురుగారు నమస్కారం అండి. అంటే ఈ భీమలాపురం గ్రామంలో ఇక్కడ గోదావరి నది గట్టు పక్కన ఈ ఆలయం ఉందని మీ మనసుకు ఆలోచన వచ్చి చేశానంటున్నారు. ఎప్పుడు జరిగింది ఇది? అంటే ఇది పురాతనమైన ఆలయం అనుకోవచ్చా, లేకపోతే తర్వాత మీరు పుట్టిన తర్వాత ఏమన్నా కట్టారనుకోవాలి? నమస్కారం అండి. నా పేరు కొత్త వెంకటేశ్వర్లు. మాది ఆచండ మండలం భీమలాపురం, గోదావరి నది తీరాన ఉందండి. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. 2005లో ఈ గుడి సమీపానికి వచ్చినప్పుడు నేను భూమిలో ఉన్నాను, తవ్వించు ప్రజలు దర్శనం చేసుకుంటారని చెప్పేసి ఆ స్వామి నాకు అంతవానిగా నాకు చెప్పడం జరిగింది. ఈ గుడి పూర్వం భీమేశ్వర స్వామి గుడి ఉండేది. అది గోదావరి నదీ ప్రవాహం ఇక్కడ వచ్చి వర్షాకాలం వచ్చి మునిగిపోతుండేది. నిత్య నైవేద్యాలు జరగట్లేదని చెప్పేసి అందరూ అప్పుడు అనుకుని ఈ పక్కన ఉన్న దేవాలయం తీసుకెళ్ళి ఆ పక్కన కడతం జరిగిందండి, గేటు గట్టి అవతల. అది ఇంకా ఇది పాడుపడిపోయి శిథిలావస్థలో ఉన్నది. అప్పుడు నేను ఇక్కడ వచ్చినప్పుడు నేను భూమిలో ఉన్నాను, నువ్వు తవ్వించి ప్రజలు దర్శనం చేసుకుంటారని చెప్పి అంతర్వాణిగా చెప్పడం జరిగింది నాకు. అయితే అప్పుడు తవ్విస్తున్నా అంటే శివలింగం ఉంటుందని చెప్పేసి నేను తవ్వించడం జరిగింది. శివలింగం ఉంటుందని మీ మనస్సాక్షి కనిపించి తవ్వించారు? తవ్వించాను. అప్పుడు తవ్వించినప్పుడు ఇది అంతా చెట్లతోటి, పాములతోటి, తేళ్ళు మొత్తం అన్ని రకాలు ఉండేవి. అందరూ తవ్వించలేవని చెప్పేసి నన్ను అనేవారు. అంటే అప్పుడు ఒక బ్రాహ్మణుని అడిగితే
కొబ్బరికాయ కొట్టేసి వారం రోజులు పోయాక అప్పుడు తవ్వకం మొదలెట్టు అని అన్నారు. తవ్వటం మొదలెడితే ఇది చిన్న అడవి కింద ఉండేది. చెట్లతోటి, చేమలతోటి అన్ని రకాలు ఉండి ఇక్కడ ఇది తవ్వే ఈ చెట్లు అవన్నీ చేస్తే ఇంచుమించు 3 ట్రక్కులు సరుకు అయ్యిందండి ఇది. చివరి చెట్లు అవి అన్ని రకాల చెట్లు, పొడి చెట్లు అన్నీ ములిచి ఇదంతా చిన్న అడవి ప్రాంతంగా ఉండేది. పట్టపగలు కూడా ఎవరికి ఇక్కడికి రాలేరు, అంత విధానంగా ఉండేదన్నమాట అండి. ఇవన్నీ చేసి శుభ్రం చేసి నీ తవ్వింత మొదలెడితే ఆ స్వామి మాకు తేళ్ళు, పాములు ఎన్ని ఉండి అని అనేవారు. కానీ నీ తవ్విస్తే ఒక తేలు కానీ, చీమ కానీ మాకేమీ కనబడలేదు. ఆ మహత్యం ఇక్కడ అది. అప్పుడు నేను తవ్విస్తే ఆ స్వామి అలాగే ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండటం జరిగింది. ఆయన బిచ్చేశ్వర స్వామిని తిరిగినంత మటుకి కాశీ కానీ, రామేశ్వరం కానీ, రిషికేశ్ కానీ ఎక్కడా నేను చూసినంత లెక్కలో నాకు ఎక్కడా ఇలాంటి విగ్రహం కనబడలేదు. అప్పుడు మీరు తీసుకెళ్తే ఈయన కాలభైరవుడు అని చెప్పేసి అందరూ అంటుంటే మీ స్థపతిగారిని ఆహ్వానించి ఇక్కడ ఏంటని చెప్పి చరిత్ర ఏంటండి మాకు మీకు ఆయన తెలుసని అడిగి తెలుసుకోవడం జరిగిందండి. అప్పుడు 2005లో ఆయన స్థపతిగారు వచ్చారు. ఇది కాకినాడ నుంచి స్థపతి పెద్ద ఆయన అంటండి. అది ఆయన పియ ఆంజనేయులు గారు. ఆయన వచ్చి అప్పుడు గుడి ఈయన విగ్రహం బిచ్చేశ్వర స్వామి ఇక్కడ ఋషీశ్వరులు తపస్సు చేసుకునే స్థలం ఇది, ఇలాంటి విగ్రహం ఎక్కడా లేదు నీ చూసిన మట్టికి అని చెప్పడం కూడా జరిగిందండి. ఇది చాలా పవిత్రమైనది, చాలా పవర్ఫుల్ అని చెప్పడం చేయడం జరిగిందండి. ఇక్కడ పెద్ద నాగేంద్రుడు వచ్చి విగ్రహాన్ని చుట్టుకుని సర్పం విప్పి బుసలు కొట్టేవాడు. అది కూడా కొంతమంది చూశారు కానీ అందరూ చూడలేదు. ఇప్పుడు కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు వస్తుందో ఇప్పుడు వెళ్తుందో మాకు తెలియదండి. ఎప్పుడన్నా సర్పం వచ్చి చూడడం మీరు చూసారు? నేను చూడలేదు. చూసిన వాళ్ళు మాత్రం చెప్పారు. విగ్రహం చుట్టుకుని సర్పం విప్పటం, బుసలు కొడతాం అవన్నీ చాలా విధానంగా చెప్పుకొచ్చారని వాళ్ళు. అంటే గుడి డెవలప్మెంట్ కోసం ఏమన్నా చేస్తున్నారా? గుడి డెవలప్మెంట్ చేస్తున్నామండి. ఈ వరకు అసలు ఏమి ఉండేది కాదు ఇక్కడ. గోడలన్నీ పాడైపోయి విధానంగానే ఉంటే ఇవన్నీ దాతలతో సహకారంతో చేస్తాం. ఈ వరకు మాకు నీడ కోసం పాకలు తాటాకులతోటి, కొబ్బరాకులతోటి పందిరి వేసేవాడిని. మరి గోదావరి వస్తే కొట్టుకుపోయేది. తర్వాత సిమెంట్ రేకులతోటి వేసాను. అది కూడా కడ్డీలు అయ్యి కూలిపోయి పడిపోవడం జరిగింది. తర్వాత ఇంకోళ్ళని ఏమన్నా దొట్టిపట్ల అది పెనుగొండలో ఒక ఆయన ఉంటే మాకు ఏమైనా హెల్ప్ చేయండి అని అడిగితే అప్పుడు ఆయన వచ్చి నీ చూసి చెప్తానని చెప్పి ఆయన తర్వాత వచ్చి ఈ షెడ్ అంతా ఆయన చేయించి పెట్టారండి. తర్వాత ఇంకా ఆయన సిమెంట్ బస్తాలు ఇస్తే ఆ సిమెంట్ ఏమో ఈ గోడలకు ప్లాస్టింగ్లు అవన్నీ చేసాం. ఈ వరకు పెద్ద చిన్న మనం ఇప్పుడు ఇది కొట్టించినప్పుడు ఇదేమి లేదా? ఇదంతా కన్స్ట్రక్షన్ కాదా? గోడలు ఉన్నాయండి, గోడలు ఉన్నాయి కానీ పైన కొంత కూలిపోయింది అనమాట అండి. గోదావరి రావడం, మునిగిపోవడం వల్ల ఇదంతా కూలిపోయి ఈ విధానంగా చేసి ఉండేదన్నమాట అండి. ఇప్పుడు ఈ సిమెంట్ ఏమి ఉండేది కాదండి. ఈ గోడలు కూడాను గుమ్మం లెవెల్ మట్టుకే ఉండేది. కొంత ఇటుక తీసి నేను మళ్ళీ సిమెంట్ ఇవన్నీ ప్లాస్టింగ్లు అవి చేయటం. ఇది పూర్వం గోడలకి ఇప్పుడు గోడలకి మీకు తేడా కూడా తెలుస్తుంది. ఇప్పుడు అయితే మనం అడుగున్నర సుమారు పెడతాం. మరి ఈ గోడలు ఇంచుమించు 3 అడుగులు వెడల్పులు ఉంటాయి. పెద్ద పెద్ద ఇటుకలు అండి ఇవి. మీరు తవ్వించినప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద ఇటుకలు అన్నమాట. ఇది కూడా మట్టితో కట్టినవి. పూర్వం సిమెంట్ అవి ఉండేది కాదు కదా, ఆ మట్టితో కట్టిన అలాగే స్టాండర్డ్గా ఉండేవి అనమాట అండి. ఇది ఆలయం యొక్క విశిష్టత. ఎవరైతే మనం ఇప్పటివరకు మాట్లాడారో ఆయన మనస్సాక్షికి ఒక ఆలోచన వస్తే త్రవ్వించారు. అది కూడా లింగం ఉంటుంది అనుకున్నాను కానీ ఈ విధంగా విగ్రహం ఉంటుంది అనుకోలేదు. నేను చాలా క్షేత్రాలు శివుడికి సంబంధించి దర్శించాను. ఎక్కడ కూడా శివుడిని లింగాకార రూపంలోనే కొలిచాం తప్ప ఈ విధంగా విగ్రహ రూపంలో నేను ఎక్కడో చూడలేదు. ఈ విధంగా ఉండడం పట్ల మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఆలయ అభివృద్ధికి మాత్రం ఇంకా ఎక్కడ అడుగులు వేయలేదు. కానీ ఆలయ అభివృద్ధిని కూడా చేయాలి. ప్రభుత్వం దీనిపై దృష్టి సాధించి ఈ ఆలయానికి అభివృద్ధికి కాస్త సహకరించాలని అయితే ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి భీమలాపురం నుంచి. ఇక్కడ ఋషీశ్వరులు తపస్సు చేసుకునే స్థలం ఇది. ఇలాంటి విగ్రహం ఎక్కడా లేదు. ఇక్కడ పెద్ద నాగేంద్రుడు వచ్చి విగ్రహాన్ని చుట్టుకుని సర్పం విప్పి బుసలు కొట్టేవారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.